హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ కూడా బొంబాయి రవ్వతోని టమాటా బాత్ వెజిటబుల్స్ వేసి చేసిన నేను ఒక డిఫరెంట్ స్టైల్లో. బొంబాయి రవ్వ ఎవరికి నచ్చదు కదా అండి, పెద్దలకైనా పిల్లలకైనా. ఒక్కసారి నా స్టైల్లోనైతే ఇట్లా చేసి మీరు చూసి చేసి పెట్టండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది, పిల్లలకైనా పెద్దలకైనా షూర్గా. ఇది ఒకసారి వీడియోలోకి వెళ్దాము, ఎట్లా చేసినాం ఏందనేది. ఒకసారి ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఈ బొంబాయి రవ్వ ఉప్మా కోసం అయితే నేను ఒక గిన్నె నిండా తీసుకున్నాను అండి బొంబాయి రవ్వ. కొలతలతో చెప్తాను నేనైతే, అట్లా చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, మంచిగా కుదురుతుంది. సో దానికోసం టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్, పుదీనా, కరివేపాకు, ఈ పల్లీలు, శనగపప్పు, మినపప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తీసుకొని అయితే ఇవన్నీ పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుందాం చిన్నది, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. మనం నెయ్యి వేసేసుకొని ఈ రవ్వ మొత్తం ఇందులో వేసుకొని మంచిగా లో మంట మీద పెట్టుకొని ఇదైతే మంచిగా దగ్గరుండి ఇలా పొడి పొడిగా అయ్యేదాకా కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. ఇది అడిగంటే కొంచెం కలర్ మారినా కూడా ఉప్మా మొత్తం కలర్ మారుతుంది, అంత ఖరాబ్ అవుతుంది. సో అందుకని మనమైతే దగ్గరనే ఉండి మంచిగా పొడి పొడిగా వచ్చేదాకా కలుపుకోవాలండి ఈ విధంగా. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయింది, పక్కన పెట్టుకుందాము. ఒక వెడల్పు గిన్నె పెట్టుకుందాము. ఇది కూడా చేసి చూపించాలని అనుకోకండి, ఈ ఉప్మా చేయరాని వాళ్ళు ఒక 100,000 సంఖ్యలో ఉంటారు. వంట నేర్చుకునే వాళ్ళు, బ్యాచులర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవాలి కదా టిఫిన్ ఏదైనా. సో ఇది చాలా సింపుల్గా ఈజీ అండ్ టేస్టీ, హెల్తీ కూడా. సో నూనె మంచిగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, దాని తర్వాత శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఇవన్నీ కూడా కొంచెం దూరంగా వేయించుకుందాము ఆయిల్లో. మినపప్పు వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. సో దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా అందులో వేసుకొని మొత్తం ఆయిల్లో కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకుందాము. ఇలా కొంచెం కలర్ మారాలి. దాని తర్వాత క్యాప్సికము, క్యారెట్, ఇవి 2 హెల్త్కి సంబంధించినవి. ఇవి అసలు ఉట్టి తినమంటే అస్సలు తినరు పిల్లలు, ఇందులో వేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటుంది. సో ఈ విధంగా కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తుంది కదండి. ఇది చేస్తుంటే పిల్లలు చూస్తే మాత్రం ఖచ్చితంగా తింటారండి ఇష్టంగా. సో దాని తర్వాత కరివేపాకు, పుదీనా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అయితే మంచిగా కలుపుకుందాం నూనెలో కలిసేటట్టు ఈ విధంగా. ఇలా ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కలర్ కోసం పసుపు, ఈ 2 కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో మొత్తం పోపుకి కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా నిదానం. ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టొద్దు, ఇదంతా పోపు అంతా మాడిపోతుంది. ఈ టైంలో టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గేదాకా మంచిగా కలుపుకోవాలి, మొత్తం పోపుకు పట్టియాలి ఇది కూడా. సో టమాటాలు వేసుకోవడం వలన పుల్లగా మంచిగా డిఫరెంట్ టేస్ట్, అసలు టమాటా బాత్, వెజిటబుల్ టమాటా బాత్ అదే అనమాట దీని పేరు. సో చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని కొంచెం ఆవిరి మీద మగ్గించుకోవాలండి. టమాటా అయితే మంచిగా మగ్గింది, సరిపోతుంది. ఎక్కడన్నా ఒకటి చిన్న ముక్కలు ఉంటే ఈ గంటతో కొంచెం అక్కడక్కడ ఇట్లా స్మాష్ చేసి కూడా సరిపోతుంది. సో మంచిగా అయితే కుక్ అయింది. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాం కదా, ఆ గిన్నెకు కొలత 4 అండి. ఏ గ్లాస్తో తీసుకున్నా దేనితో తీసుకున్నా సరి 4 వేయాలి. ఒక దానికి 4. 1 కప్పు రవ్వ తీసుకుంటే 4 కప్పుల వాటరు. సో అందులో రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 1.5 టేబుల్ వేసుకున్నా. సో ఇది మంచిగా పెద్ద మంట మీద పెట్టి మంచిగా మరిగించుకోవాలి. సో ఎసరైతే వచ్చింది, మంచిగా మసురుతుంది. సో ఈ టైంలో రవ్వ నిదానంగా కొంచెం పోసుకుంటూనే కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోసినాం అనుకో, ఇది వేడి దాంట్లో ఈ పొడి వేయడం వల్ల ముద్దలు అయిపోతుంది, ఉండలు కడతాయి అన్నట్టు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇది ఒకటి గమనించండి, కొద్దిగానే వేసుకోవాలి ఎప్పుడు కానీ, గరిటెతో చుట్టూ తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇదే దీనికి టెక్నిక్ అండి ఉప్మాకు పొడిగా రావాలంటే. సో ముద్దలు కట్టినాయి అనుకో, ముద్దలు అది ముద్ద లోపల ఉడకదు, అంత పాడైపోతుంది ఉప్మా అంతా. సో దానివల్ల ఇప్పుడు అంత టేస్ట్ కూడా రాదు, లూజ్ అయిపోతుంది. సో అందుకే మనకు పర్ఫెక్ట్ కొలతతోని ఎసరు పోసుకున్నాం కాబట్టి ఇట్లా నిదానంగా కలుపుతూ ఉంటే చూడండి కొద్దిగా చిక్కబడ్డది కదా.
ఈ టైంలో మూత పెట్టేసుకోవాలి. ఒకసారి అయితే మనం మంటను కంప్లీట్గా చిన్నగా పెట్టుకోవాలి. మంటను చిన్నగా తిప్పుకొని మూత పెట్టుకొని తీసుకున్నా. చూడండి ఎట్లా ఉడికిందో. ఇంకా కొంచెం కావాలండి. ఇది ఇంకా కొంచెం అవ్వాలి. ఇది ఖచ్చితంగా చేసి ఒకసారి పెడితే రెగ్యులర్గా ఇదే చేయమంటారు. దీన్ని సాంబార్తో కానీ, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి వీటితో మనం సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఇంకా కొంచెం అయితే దగ్గర పడాలి. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఎంత బాగున్నది. కొత్తిమీర అయితే వేసుకుందాం లాస్ట్ ఫైనల్ అనమాట. సో ఇదైతే మంచిగా దగ్గర పడ్డది. కొత్తిమీర కొంచెం మగ్గేదాకా ఒక 2 minutes మూత పెట్టుకొని అయితే తీసుకుందాం. చూడండి ఎమ్మిగా అసలు నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంటుంది. అట్లా ఉంటుంది ఉప్మా, పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఉప్మా అయితే. సో ఉప్మా అంటే ఎవరైతే ఇష్టపడరో వాళ్ళే ఈ ఉప్మా చేయించుకుంటారు. అంత బాగుంటుంది ఇట్లా చేస్తే. ఈ విధంగా ఇవన్నీ వెజిటబుల్స్, పప్పులు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే మస్తు ఉంటుంది. సో ఒక్కసారిగా మూత పెట్టేసుకుందాం మనం. మళ్ళీ కొత్తిమీర ఉంది కదా ఫ్లేవర్ అంతా పట్టుకునేటట్టు. వావ్, ఎమ్మి కలర్ఫుల్ వెజిటబుల్ టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.